తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వండి వార్చిన నివేదికను బయటపెట్టారు. కేసీఆర్ ను హింసించాలనేదే రేవంత్ ఉద్దేశం. సభలో మొత్తం నివేదిక ప్రవేశపెట్టాలన్న హరీష్. బండి సంజయ్ కి మరోసారి నోటీసులు. ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలన్న సిట్. ఈ నెల 8న హాజరవుతానన్న కేంద్ర మంత్రి. P4 పై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్. హాజరైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు. కాసేపట్లో చేనేత రంగంపై సీఎం సమీక్ష. ఏపీలో ఎక్కడా న్యాయం, ధర్మం కనిపించడం లేదు. కక్ష సాధింపులతో జైల్లో పెడుతున్నారు. లా అండ్ ఆర్డర్ ఘోరంగా మారిందన్న జగన్. అమరావతిలో నారాయణ పర్యటన. వేగంగా రాజధాని నిర్మాణ పనులు. అభివృద్ధికి సింగపూర్ సాయపడుతుందన్న మంత్రి. ఢిల్లీకి కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు. కాసేపట్లో ఈసీ సమావేశానికి హాజరు. ఎన్నికల సంస్కరణలు, ఇతర అంశాలపై చర్చ. పెదకాకానిలో ఎంపీపీ శ్రీనివాసరావు అరెస్ట్. పీఎస్ ఎదుట బైఠాయించి వైసీపీ నేతల నిరసన. అక్రమంగా అరెస్ట్ చేశారంటూ నినాదాలు. మేడ్చల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీధర్ బాబు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ఆదుకుంది. కార్మికులతో కలిసి ప్లాంట్ ను రక్షించుకుంటాం. బీజేపీని ఒక శక్తిగా మారుస్తామన్న మాధవ్. కార్మికులకు జీతాలు పెంచేది లేదు. కార్మికులు షూటింగ్ వస్తేనే చర్చలు. చిరంజీవిని కలవబోతున్న గిల్ట్ నిర్మాతలు. నిర్మాతలకు కోట్లలో నష్టం వాటిల్లుతోంది. బెదిరించాలని చూస్తే తీవ్ర పరిణామాలు. ఎంప్లాయీస్ ఫెడరేషన్ కు పీపుల్స్ మీడియా లీగల్ నోటీస్. కేంద్ర మంత్రుల్ని కలిసిన వివేక్, వంశీకృష్ణ. పెండింగ్ లో ఉన్న రోడ్లపై గడ్కరీకి విన్నపాలు. స్కిల్ డెవలప్మెంట్ మంత్రితోనూ భేటీ. నాకు పార్టీ మారాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ను మనిషి రూపంలో ఉన్న దేవుడిలా పూజిస్తా. పార్టీ మారద్దని గుప్పలకి చెప్పానన్న మర్రి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.